బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి. చాలా బాగా చేశారు, బాగుందండి. సో నౌ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. మీరిద్దరండి. మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగా మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆ తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా. నేను చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినామనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం. యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మర్చిపోయాను. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుని చేసుకుంటారు, పక్కన తెలుగుని ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నా నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నారు, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నా చూడగానే ఏంటి ఇదివరకన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళి అని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఫస్ట్ ఎవరితో చూసారు ఒక రొమాంటిక్ ఫిలింని? ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసింది ఎవరితో? ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగోదు కదా. వాళ్ళకి మనవాళ్ళు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఫస్ట్ చూసింది మామూలు ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిన సినిమాకి చివరి సీట్లో కూర్చొని చూస్తామని. అలాగే ఒక హిందీ సినిమా చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా. ఓకే, సో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అన్నది చెప్పబోతున్నారు. ఏమీ లేదు. అయ్యో సార్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ హీరోని, హీరోయిన్ని, అండ్ అలానే డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.